డీటెయిల్స్ చూస్తే గణతంత్ర దినోత్సవాలకు టైం దగ్గర పడుతున్న వేళ పోలీస్ వర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అటు ఉగ్రవాదుల కదలికలు, ఇటు నిఘా వర్గాల హెచ్చరికలు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఐసిస్ ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర చేశారనే వార్తలు భద్రతా బలాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. భారత్కు ఐఎస్ఐఎస్ ముప్పు లేదని, ఇండియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం బలపడే ఛాన్స్ లేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్లో డొల్లతనం బయటపడింది. ఇప్పటి వరకు అరబ్, యూరప్ దేశాలనే టార్గెట్ చేసిన ఐఎస్ ఉగ్రవాదులు మన దేశంలోనూ అడుగు పెట్టారని తేలిపోయింది. కాలు మోపడమే కాదు, పలువురిని తమ దళంలో చేర్చుకున్నారని కూడా తేటతెల్లమైంది. దర్యాప్తు బృందాల తనిఖీల్లో ఈ విషయం సుస్పష్టంగా బయటపడింది. గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ వేడుకలను ముష్కర మూకలు టార్గెట్ చేశాయని, జనసమర్థ ప్రాంతాలు, పర్యాటక స్థలాల్లో వరుస పేలుళ్లతో రక్తపు టేరులు పారించేందుకు ప్రణాళిక రచించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ, ఏటీఎస్ బలగాలు సంయుక్తంగా సోదాలు చేపట్టాయి. ఈ తనిఖీల్లోనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం దేశంలో చాప కింద నీరులా ఎలా విస్తరించిందో బయటపడింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీలో ఐఎస్ఐఎస్ సానుభూతి పరులున్నారని వెల్లడైంది. ఈ నెల 19న ఢిల్లీలో 4 అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు వివిధ ప్రాంతాల్లో నిఘా బృందాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో 4 అనుమానితులు దొరికిపోయారు. హరిద్వార్లో రైళ్లను పేల్చేసేందుకు ప్లాన్ చేస్తుండగా వాళ్ళు దొరికిపోయారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు వారిచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో థానేలో మునీబర్ ముస్తాక్ అనే యువకుడు దొరికిపోయాడు. అనంతరం సోదాలు పెంచిన ఎన్ఐఏ కర్ణాటకలో 7 అనుమానితులను అదుపులోకి తీసుకుంది. జగసంద్రంలో 2, బెంగళూరులో 2, మంగళూరులో నజ్మల్ హుదా, తుమ్కూరులో సయ్యద్ హుసేన్లను అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఫ్రాన్స్ కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు లేఖతో వీరికి సంబంధం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. హైదరాబాద్లోని తీవ్రవాద ముఠా దొరికిపోయింది. టోలీచౌకీకి చెందిన నఫీజ్ అనే యువకుడు పేలుడు పదార్థాలతో దొరికిపోయాడు. అతనితో పాటు ఉబేదుల్లా ఖాన్, షరీఫ్ మొయినుద్దీన్, మాదాపూర్కు చెందిన ఐటీ ఉద్యోగి అబూ అమాస్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జనూద్ ఉల్ ఖలీఫా ఈ హింద్, ఎన్ఐఏ, ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన 14 మంది తీవ్రవాదులు ఏర్పాటు చేసుకున్న ముఠా పేరు ఇదే. మహారాష్ట్రలో పట్టుబడిన అమీర్ అలియాస్ మొనబీర్ ముస్తాక్ అనే వ్యక్తే ఈ ముఠాకు నాయకుడు. వీళ్ళంతా ఆన్లైన్ ద్వారా ఉగ్రవాదాన్ని విస్తరిస్తూ దేశంలో పేలుళ్లకు ప్లాన్ చేశారని సమాచారం. ఉగ్ర కార్యకలాపాల కోసం హవాలా మార్గంలో 6 లక్షల రూపాయలు కూడా సేకరించారని తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారానే జిహాదీ సాహిత్యం, పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను కొనుగోలు చేశారని, వాటితో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారని బయటపడింది. అయితే నిఘా వర్గాలు సరైన టైంలో స్టెప్ వేయడంతో వారి కుట్ర భగ్నమైంది. వివిధ కోణాల్లో వారిని ప్రశ్నిస్తూ దేశంలో ఇతర ప్రాంతాల్లో నక్కిన ముష్కరుల ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.